తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా మూఢం, అధిక జ్యేష్ఠ మాసంతో మంచి రోజులు లేక వివాహాలు జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలైంది. రాబోయే రోజుల్లో అంటే ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు పరిమితంగా శుభముహూర్తాలు ఉన్నాయి. తిరిగి జూలై 15 నుంచి ఆషాఢ మాసం గురుమూఢం ప్రారంభమై ఆగస్టు 15 వరకు కూడా పెళ్లి ముహూర్తాలు లేవు. ఆ తర్వాత శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లకు అవకాశాలున్నాయి. దీంతో ప్రస్తుతం సీజన్లో కళ్యాణాలు కుదిరిన కుటుంబాల్లో హడావిడి మొదలైంది. మరోవైపు పరిమిత ముహూర్తాల కారణంగా పురోహితులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్కు డిమాండ్ పెరిగింది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర ధరలు పెరిగాయి. దీనివల్ల పెళ్లి వ్యయం కూడా ఆకాశాన్నంటుతోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు ధరలు పెంచేశారు. వాహనాల కిరాయిలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా వేసవిలో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈసారి అధిక జ్యేష్ఠం కారణంగా వాటికి గిరాకీ లేదు. ఇప్పుడు ముహూర్తాలు ప్రారంభమైనందున నిర్వాహకులు వాటి ధరలను పెంచుతున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం ముందు నాటితో పోలిస్తే ఒక పెళ్లికి అదనంగా కనీసం 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెరిగిపోతుంది. పరిమిత ముహూర్తాల నేపథ్యంలో పురోహితుల దగ్గర నుంచి క్యాటరింగ్, డెకరేషన్, అద్దె వాహనాల వరకు అందరూ అధిక మొత్తం డిమాండ్ చేయడం కూడా భారం పెంచుతోంది. ఇక పెళ్లిళ్లంటే బంగారు ఆభరణాల ప్రస్తావన ఉండనే ఉంటుంది. ఏడాది క్రితంతో పోలిస్తే బంగారం ధర బాగా పెరిగింది. పేద, దిగువ మధ్యతరగతి వారైన కుమార్తెకు పెళ్లి చేసే సమయంలో మంగళసూత్రాలు, బంగారు గొలుసు, కమ్మలు, ముక్కుపుడక, గాజులు వంటి అవసరాలకు కనీసం 5 నుంచి 6 తులాల వరకు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పసిడి కొనుగోలు చేయాలన్నా కనీసం 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది.